తెలుసు కదా, ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చా. ఫస్ట్ హాఫ్ చాలా నీట్ అండ్ క్లీన్గా క్రిస్ప్గా అట్లా థిన్ స్టోరీ లైన్ అలా వెళ్ళిపోయింది. అసలు చూసినట్టు కానీ బోర్ కొట్టినట్టు కానీ ల్యాగ్ ఉన్నట్టు కానీ ఏమనిపించదు. నాకైతే ఏమనిపించలా. బయట చాలా మంది నాకు నచ్చలేదు అది ఇది అన్నారు, కానీ నాకైతే పర్సనల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో నాకున్న ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే బీజిఎం తమనన్న కొంచెం మాస్ బీజిఎం ఒకటి సెలెక్ట్ చేశాడు. ప్రతి చోట అదే ఇచ్చినట్టు అనిపించింది నాకు. సినిమా మొత్తం అదే బీజిఎం వెంటనట్టు అనిపించింది. కొంచెం మంచి ఫీల్ గుడ్ బీజిఎం ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ సిద్ధు బాగా చేస్తాడు. వైవహర్ష క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. వైవహర్ష స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆ పంచులేయటం కానీ తన అంటే కరెక్ట్గా సూట్ అవుతాడు ఆ క్యారెక్టర్కి వైవహర్ష. అండ్ శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ఇద్దరు బాగా చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ లైన్ అనమాట. సో ఈ కాంప్లికేటెడ్ స్టోరీ లైన్ని అందరికి అర్థమయ్యేలా తీయాలంటే చాలా కష్టం. బట్ నీరజ కోన బాగానే తీసింది. బట్ అక్కడక్కడ నాకు సెకండ్ హాఫ్లో కొంచెం స్టార్ట్ అయిన తర్వాత లూపులు కొట్టినట్టు అనిపించింది అనమాట. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ కథ స్టార్టింగ్కి వచ్చినట్టు లైట్గా లూపులు కొట్టినట్టు అనిపించింది. అండ్ మీరు ఈ కథని యాక్సెప్ట్ చేయాలి, కరెక్ట్గా చూడాలి, ఏంద్రా ఇది అని అనుకోకూడదంటే మీరు మినిమం డిగ్రీ చేసి ఉండాలి. అండ్ ఇంకా మీరు అమెరికాలో మాస్టర్స్ చేసి కన్ఫెషన్ పేజ్లో 2-3 కన్ఫెషన్స్ చదివితే ఇంకా మంచిది, ఇంకా బాగా అర్థమవుతుంది స్టోరీ. సో ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ అబోవ్ యావరేజ్. ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. సినిమా అయితే థియేటర్స్లో ట్రై చేయండి. టాటా బాయ్.